హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమ్ముని ప్రిన్సిపల్ క్యాబిన్కి పిలిచి కేవలం 6th and 8th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నాం. అండ్ ఆ ఎక్స్కర్షన్లో కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, స్టడీ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని వెళ్ళి అందరికీ చెప్పమని చెప్తుందనమాట ప్రిన్సిపల్. ఏంటి ఓన్లీ 6th and 8th? అయ్యో పాప మంజు రాలేదేమో కదా అని చెప్పి మనసులో అనుకుంటూ బాధపడుతూ అలా ఇంకా బయటికి వచ్చేస్తుంది అమ్ము ఎప్పుడెప్పుడు వస్తుందా అని. అంజు అయితే అలా అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. అదంతా గమనిస్తున్న రామ్మూర్తి, ఏంటి అంజు పాప ఏమైంది, టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతారు. ఏం లేదు తాతయ్య, ఈ అంజు ఏం తింగర పని చేసిందో, మళ్ళీ ఆ అందరికీ ఎక్కడ ఇరకాటంలో పెడుతుందోనని ఈ అంజు టెన్షన్ పడుతుంది అని అంటారు. అయ్యో అలాంటిదేమీ అవ్వదులే పాప, నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు. మీకేం తెలుసు తాతయ్య, నేను కదా టెన్షన్ పడేది అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంజు. అప్పుడే అమ్ము క్లాస్ క్యాబిన్ నుండి బయటికి వస్తుంది. అమ్ము త్వరగా రా, ఏమైంది, ఆ ప్రిన్సిపల్ క్రోకోడైల్ ఏం చెప్పింది అని అడుగుతుందనమాట. అంజు ఏం లేదు, ఎక్స్కర్షన్ అంట అని అంటారు. వావ్, ఎక్స్కర్షనా, దాన్ని ఇంత డల్గా చెప్తావేంటి అని అంటుంది అంజు. హలో, నీకు బ్యాడ్ న్యూస్, కేవలం 6th and 8th క్లాస్ వాళ్ళకి మాత్రమే ఎక్స్కర్షన్ అంట, నీకొచ్చే ఛాన్స్ లేదు అని అంటుంది అమ్ము. ఏంటి కేవలం 6th and 8th? అదేంటి, ఒకప్పుడు అందరినీ తీసుకువెళ్ళేవాళ్ళు కదా, అయినా ప్రిన్సిపల్కి మైండ్ ఏమైనా ట్రాక్ తప్పిందా అని అడుగుతుంది అంజు. ఏమో, ఆవిడకి ఏం తప్పితే మనకెందుకు, ఆవిడ ఫాలో అవ్వాల్సిన రూల్స్ మనం ఫాలో అవ్వాలి, తప్పదు కదా అని అంటుంది అమ్ము. దీన్ని ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఇవాళ 6th 8th అంటారు, రేపు ఓన్లీ 10th అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం నిలదీయాలి అని చెప్పి ఇంకా అంజు అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. అమ్ము అలా అంజు వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే అమర్ బయటికి వస్తాడు. మేజర్ అమర్కి కాల్ చేస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తారు. గుడ్ మార్నింగ్ అమర్, నీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇద్దామని కాల్ చేశాను. ఆ అరవింద్ భాయ్ తప్పించుకున్నాడని నీకు తెలుసు కదా, వాడు నీ ఫ్యామిలీని మెయిన్గా టార్గెట్ చేస్తున్నాడు. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకో. ఎందుకు అంటే మేము సీక్రెట్ ఇన్ఫర్మేషన్ లైక్ కొన్ని ఏజెన్సీస్ ద్వారా వాడు మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నాడని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని టార్గెట్ చేస్తున్నాడని కొన్ని చెప్తున్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్తారు మేజర్. ఓకే సార్, మీరు చెప్పారని నేను మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని అమర్ హాల్లోకి వస్తాడు. ఒకసారి అందరూ రండి, మిస్ అమ్మా, రాథోడ్, అమ్మా, నాన్న, మనోహరి అని అందరినీ పిలుస్తాడు అమర్. అమర్ ఏమైంది, ఎందుకు అందరినీ పిలుస్తున్నావు అని అడుగుతుంది మనోహరి. మన ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, ఆ అరవింద్ భాయ్ మళ్ళీ మన ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారని మేజర్ గారు ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికైనా అవసరమైతేనే వెళ్ళండి, అనవసరంగా ఎక్కడికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళేటట్టయితే నాకు ఫోన్ చేసి వెళ్ళండి, అర్థమవుతుందా అని అంటారు. ఓకే అని అందరూ ఓకే చెప్తారు. వామ్మో, మళ్ళీ వాడు మన ఫ్యామిలీలోకి వస్తున్నాడా, అయినా వాడికి ఏమొచ్చింది అని పాపం చాలా బాధపడుతూ ఉంటారు నిర్మలమ్మ. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, పిల్లల్ని నేనే దగ్గరుండి తీసుకువస్తాను అని బాగి పాపం మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా అరవింద్ భాయ్ అలా కార్ని పిల్లల స్కూల్ ముందు ఆపుతాడు. బాయ్, ఎవరు బాయ్, ఎవరు ఆ అమరేంద్ర కూతురు అని అడుగుతారు. రేయ్, ఆ అమరేంద్రకి 4 పిల్లలు, కానీ చిన్న పిల్ల అందరికంటే తెలివైనది. ఆ అమరేంద్ర ప్రాణమే ఆ పాప. ఆ పాపని కిడ్నాప్ చేశామనుకో, చచ్చినట్టు మన డిమాండ్స్కి వాడు ఒప్పుకుంటాడు. కాబట్టి ఇదిగో ఈ ఫోటో తీసుకో, ఈ ఫోటో తీసుకున్న పాపని చూడు, గమనించు, ఎవరు లేనప్పుడు చూసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయి అని అంటాడు అరవింద్ భాయ్. ఓకే బాయ్ అని చెప్పి ఇంకా ఫోటో పట్టుకొని అలా స్కూల్ అంతా వెతుకుతూ ఉంటాడనమాట. వెంటనే
అరవింద్ భాయ్ వాళ్ళ మనిషి. ఇది ఇలా ఉండగా అంజు అలా ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో బయట మాట్లాడుతూ ఉంటుంది, స్కూల్ బయట. ఇంకా అలా అప్పుడే ఫోటో పట్టుకొని వెతుకుతున్న అరవింద్ భాయ్ మనిషి అంజుని చూస్తాడు. ఒక్కసారిగా అంజుని చూసి అంజు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు ఆ ఫోటో పట్టుకొని ఆ అరవింద్ భాయ్. కరెక్ట్గా అప్పుడే రామ్మూర్తి అక్కడికి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు. వెంటనే ఫోటోని వెనక్కి పెట్టేసుకుంటాడు ఆ కిడ్నాపర్. సార్, మా పాప అని తడబడుతూ ఉంటాడు. మీ పాప ఎవరు? అయినా నిన్ను స్కూల్ దగ్గర నేను ఎప్పుడు చూడలేదే. ఎవరు నువ్వు? నీకెవరు కావాలి? మీ పాప పేరేంటి? అసలు ఎవరి కోసం వచ్చావు అని అడుగుతాడు రామ్మూర్తి. అంటే అది అని తడబడుతూ ఉంటాడనమాట ఆ కిడ్నాపర్. ఇంకప్పుడే కరెక్ట్గా బాగి కారులో వస్తుంది. బాగి అలా రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. నాన్న అని అంటుంది. ఒక్కసారిగా రామ్మూర్తి బాగిని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వెళ్ళి దాక్కుంటారనమాట. నాన్న? కానీ నాన్న కాదే, నాన్నలా ఉండరే. లేదు, నాన్న నాకెప్పుడు తెలియకుండా ఏది చేయడు. నేనే భ్రమపడుంటాను. వెంటనే అంజు దగ్గరికి వెళ్ళాలి అని బాగి అలా ఇంకా అంజు దగ్గరికి వెళ్తుంది. అంజు అని పిలుస్తుంది. ఏంటి మిస్ అమ్మ, నువ్వొచ్చావేంటి అని అడుగుతుంది అంజు. ఏం లేదు, మీరు మా క్యూట్ ఏంజల్స్ కదా, కాబట్టి నేనే మిమ్మల్ని పికప్ చేసుకుందామని వచ్చాను అని అంటుంది బాగి. కొంచెం ఎక్కువైనట్లేదు, ఎందుకు వచ్చావో చెప్పు అని అంటుంది అంజు. ఛీ, ఇది ఎప్పుడు ఇంతే. ఏం లేదు, డాడీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మనకి థ్రెట్ ఉందని చెప్పారు. మన ఫ్యామిలీపై అటాక్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా మిమ్మల్ని తీసుకువెళ్ళాలని వచ్చాను అని అంటుంది బాగి. ఇంకా బాగి అలా ఆ పాపతో మాట్లాడడం చూసి, ఇప్పుడు ఈ పాపని కిడ్నాప్ చేయడం సేఫ్ కాదు, ఈ పాప వాళ్ళ మదర్లా ఉంది, వెళ్ళిపోవడమే మంచిదని చెప్పి అలా ఇంకా వెంటనే వెళ్ళిపోతాడు అక్కడి నుండి అరవింద్ బాయ్. ఏంటి వచ్చేసావు అని అడుగుతాడా అరవింద్ బాయ్. లేదు బాయ్, అక్కడ వాళ్ళ అమ్మ వచ్చినట్టుంది, అందుకే ఆ పాపని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చిందని విన్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేస్తే మనమని తెలిసిపోతుంది. నేను ఒక 2-3 డేస్ రెక్కి చేస్తాను. ఆ పాప ఎక్కడ ఒంటరిగా కనబడితే అక్కడ ఖచ్చితంగా తన్ని తీసుకువెళ్ళి వచ్చేస్తాను అని చెప్తాడు ఆ కిడ్నాపర్. ఓకే, తన్ని ఫాలో అవుతూ ఉండు అని చెప్పి ఇంకా అలా కారులో వెళ్ళిపోతారు అరవింద్ బాయ్. ఇది ఇలా ఉండగా పిల్లలందరూ ఇంటికి రీచ్ అవుతారు. బాగి వాళ్ళని దగ్గరుండి ఇంటికి తీసుకొస్తుంది. చూడండి పిల్లలు, మీరు ఏ పని చెప్పినా నాతో చెప్పే చేయాలి, ఎందుకంటే ఒక ప్రికాషన్ కోసం, ఓకేనా అని చెప్తారు. నీతో ఎందుకు చెప్తాం, మా డాడీతో చెప్తాం. డాడీ అని అంటుంది అంజు. చూడండమ్మా, ఇప్పుడు మనకి చాలా క్రూషియల్ టైం, మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది అని చెప్తాడు అమర్. ఓకే డాడ్, మీ మాట ఎప్పుడైనా మేము కాదన్నామా అని అంటుంది అమ్ము. ఒకసారి డాడీతో ఆ విషయం చెప్పొచ్చు కదా అని అంటుంది అంజు. డాడ్, రేపు మా స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తామంటున్నారు, కాబట్టి ఓన్లీ 6th and 8th క్లాస్ వాళ్ళని మాత్రమే తీసుకువెళ్తామంటున్నారు. మేము వెళ్ళొచ్చా డాడ్ అని అడుగుతుంది అమ్ము. ఏంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు వెళ్ళకూడదు, ఎందుకంటే నీకు డాడీ ఇప్పుడే చెప్పారు కదా బయట మనకి థ్రెట్ ఉందని. మీరు వెళ్తే ఒకవేళ ఆ కిడ్నాపర్ ఏదైనా చేయొచ్చు కదా, అందుకే మీరు వెళ్ళకపోవడమే మంచిది అని అంటుంది బాగి. ఏయ్ మిస్ అమ్మ, అది చెప్పడానికి నువ్వెవరు? నువ్వు పెత్తనాలు చేస్తున్నావా అని అంటుంది అంజు అని గట్టిగా అరుస్తారు అమర్. ఒక్కసారిగా అంజు భయపడిపోతుంది. పెద్ద చిన్న లేకుండా ఏంటంజు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మిస్ అమ్మ మన కోసం ఎంతో చేస్తుంది. మిస్ అమ్మ మన ఫ్యామిలీలో ఒక మెంబర్, అలాంటి మిస్ అమ్మతో అలా మాట్లాడతావా? చెప్పు, మిస్ అమ్మకు సారీ చెప్పు అని అంటారు అమర్. ఒక్కసారిగా కోపంగా ఫీల్ అవుతుంది అలా అంజు. అయ్యో పర్లేదండి, పైదా చిన్నపిల్ల తెలియక అనింది, మీరు తనకు సారీ ఏం చెప్పమని చెప్పొద్దు అని అంటుంది. నీకు తెలియదు మిస్ అమ్మ, చిన్నప్పుడే ఇలాంటి విషయాల్లో కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే పెద్దయ్యాక కూడా ఇలాగే నడుచుకుంటారు. సారీ చెప్పంజు అని అంటాడు అమర్.
సారీ మిస్ అమ్మ అని చెప్పి కోపంగా ఇంక పైకి వెళ్ళిపోతుంది అంజు. పాపం వెళ్ళిపోతున్న అంజు వైపు బాధగా చూస్తూ ఉంటుంది బాగి. అంజు అటు ఇటు తిరుగుతూ, ఎంత కాకపోతే ఆ మిస్ అమ్మకి నేను సారీ చెప్పాల్సి వచ్చింది. చా, లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. రేపు ఎక్స్కర్షన్కి నాకు ఎంట్రీ లేదని ఆ క్రొకడైల్ చెప్పింది. ఇంట్లో కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళి తీరాలి అని అంజు ఒక వైల్డ్ డెసిషన్ని తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి అలా ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అలా బయటకు వస్తే వెంటనే దొంగతనంగా వెళ్తున్న తన్నైతే చూస్తుందనమాట. అంజుని చూస్తుంది మనోహరి. ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఇది? అంజు అని అంటుంది. ఆంటీ ష్ అని అంటుంది అంజు. ఏమైంది అంజు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మనోహరి. ఆంటీ, ఒక సీక్రెట్, నేను ఎక్స్కర్షన్కి వెళ్తున్నాను. ఖచ్చితంగా తన్ని నేను ఎలా అయినా ఓడించాలనుకుంటున్నాను. ఎంత కాకపోతే నన్ను తను సారీ చెప్పించుకునేలా చేసింది కదా, అందుకే నేనేంటే ఏంటో ఆ మిస్ అమ్మకి చూపించాలనే ఇలా చేస్తున్నాను అని అంటుంది. ఏంటి, ఇదేదో మనకి పనికొచ్చే ప్లాన్ లాగే ఉంది. నేనేం చేయకపోయినా ఈ అంజునే నేను హ్యాపీగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఈ అంజు నా టెర్రరిస్ట్ ఏమైనా చేస్తే ఖచ్చితంగా అందరూ కలిసి బాగీనే తిడతారు. అప్పుడు బాగీని అంజు అంటే విపరీతమైన ప్రేమ ఉన్న అమర్ ఇంటి నుండి గెంటేస్తాడు. శాశ్వతంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఈ మిస్ అమ్మ. అమ్మయ్యా, నా చేతికి మట్టంటకుండానే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. ఆంటీ, మీరు కూడా ఎవరికి చెప్పొద్దు అని అంటుంది. లేదు, నేను ఎవరికి చెప్పను. ఎప్పుడు మీ డాడీ అంతే, అది చేయొద్దు ఇది చేయొద్దు అని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు. పిల్లలు అన్నాక ఎంజాయ్ చేయాలి. నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను. ఇదిగో, దారిలో ఏదైనా కొనుక్కొని వెళ్ళు, ఈ డబ్బులు తీసుకో, ఓకే బాయ్ అని అంటుంది మనోహరి. థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి మనోహరిని హక్ చేసుకుంటుంది అంజు. ఇంకా మనోహరిని హక్ చేసుకోగానే ఒక తెలియని ఫీలింగ్ వస్తుందన్నమాట మనోహరికి. ఏంటి, ఎప్పుడు ఈ అంజుని హక్ చేసుకున్నా నాకేదో తెలియని ఫీలింగ్ వస్తుంది. తనకి నాకు సంబంధం ఏంటి? బహుశా ఆ ఆరు కూతురు కదా, ఎంతైనా ఇద్దరం కలిసి పెరిగాం కదా, అందుకేనేమో అని మనసుని కవర్ చేసేసుకుంటుంది మనోహరి. అంజు అలా ఇంకా 6th and 8th క్లాస్ వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి స్కూల్కి వెళ్ళి ఇంకా అలా బస్ ఎక్కేస్తుంది అనమాట. వాళ్ళతో పాటు తెలియకుండా వెనకాల నుండే అంజు ఇదంతా గమనిస్తూ ఉంటాడు ఆ అరవింద్ బాయ్ కిడ్నాపర్. వెంటనే ఇంకా కిడ్నాపర్ అయితే అలా హ్యాపీగా ఫీల్ అవుతూ, దొరికావు, నీ తింగర్తనమే మాకు ప్లస్ అయింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా బాగి ఇంకలా పిల్లల రూమ్కి వస్తుంది. పిల్లలు లేవండమ్మా, టైం అయింది లేవండి అని చెప్పి అందరినీ నిద్రలేపుతూ ఉంటుంది. ఇంకా అంజు కనబడదు. అంజు అంజు అని పిలుస్తూ ఉంటుంది బాగి. ఎంతకీ అంజు కనబడకపోయేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అమ్మో, అంజు ఎక్కడా అని అడుగుతుంది. ఇప్పటి వరకు మా దగ్గరే ఉండాలి మిస్ అమ్మ, నేను ఇప్పుడే నిద్ర లేచాను, నాకు తెలీదు. అంజు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది అని అంటుందన్నమాట. అలా ఇంకా పాపం టెన్షన్ పడిపోతూ, అమ్ము, అంజు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు, తన్ని నేను తీసుకొస్తాను, నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇంకా అలా పాపం చాలా బాధపడుతూ ఉంటుంది, టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. పాపం బాగి ఈ విషయం డాడీకి తెలిస్తే ఇబ్బంది పడతారు. అమ్ము, నువ్వు ఈ విషయం ఎప్పటికీ ఆయనతో చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పి ఇంకా అంజుని వెతుక్కుంటూ బయలుదేరుతుందనమాట. అలా ఇంకా పాపం బాగి ఇది ఇలా ఉండగా ఇంకా బాగి అలా అందరినీ అడుగుతూ ఈ పాపను ఎక్కడైనా చూసారా అని చెప్పి చాలా టెన్షన్తో అడుగుతూ ఉంటుంది. స్కూల్ దగ్గరికి వచ్చి అడుగుతుంది, మేడం మేము తన్ని చూసాం మేడం, తను ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళిపోయింది అని చెప్తారు. ఏంటి, బస్ ఎక్కిందా, ఎక్స్కర్షన్కి వెళ్తుందా అని ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఇంకా అలా ఆ బస్సు వెనకాల పరిగెడుతుందనమాట బాగి. ఆపండి ఆపండి అని చెప్పి అలా ఇంకా బస్సు వెనకాలే పరిగెడుతూ ఉంటుందన్నమాట బాగి. పాపం ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇంకా బస్సు ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే కరుణకు కాల్ చేసి అలా ఇంకా ఆ బస్ని ఫాలో అవుతూ బైక్ పై వెళ్తుందనమాట
బాగి. ఇది ఇలా ఉండగా అందరూ బస్ దిగుతారు. ఇంకా ఇలా తన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ప్రిన్సిపల్. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది. అది నా ఇష్టం అని చెప్పి వెళ్తూ ఉంటుందన్నమాట అంజు. అప్పుడే కరెక్ట్గా అరవింద్ భాయ్ పెట్టిన కిడ్నాపర్ అంజు దగ్గరికి వస్తాడు. పాపా అంజు అని అంటారు. ఎవరు మీరు అని అడుగుతుంది అంజు. నేను పాపా, మీ డాడీకి నేను బాగా తెలుసు. నువ్వు ఎక్స్కర్షన్కి వచ్చావని డాడీ టెన్షన్ పడుతున్నారు, అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. ఒకసారి మీ డాడీ పిలుస్తున్నారు, రామ్మా అని అంటారు. ఏంటి, డాడీ పిలుస్తున్నాడా? ఆహా, నేను రాను అని అంటుంది. అయ్యో, నువ్వు రాకపోతే ఎలా? నువ్వు రావాలి, రా అని చెప్పి ఇంక అంజుని తీసుకువెళ్తూ ఉంటాడనమాట. అలా ఇంక అంజు కూడా అతన్ని నమ్మేసి అతని వెనకాలే కిడ్నాపర్ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట అలా అందరూ. ఇంకా లైక్ బాగి అయితే మొత్తం వెతుకుతూ ఉంటుంది. మేడం మేడం, మా అంజు అంజు ఇక్కడికి వచ్చిందా మేడం అని అడుగుతారు. వచ్చింది, నేను రావద్దని చెప్పినా వచ్చింది. ఇప్పుడు తను ఎక్కడుందో తెలీదు, ఎక్కడో ఇక్కడే ఉండి ఉంటుంది చూడండి అని చెప్పి చెప్తుందనమాట ప్రిన్సిపల్. ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా ఎక్కడ పాపం కనబడదనమాట అంజు. ఇంకా అంజుని అందరూ అలా వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అలా కిడ్నాప్ చేసేసి అంజుని తీసుకువెళ్ళిపోతూ ఉంటాడనమాట ఆ కిడ్నాపర్. అప్పుడే బాగి కనబడుతుంది అంజుకి. ఇంకా బాగీని పిలవాలని ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట అంజు. ఇంకా అలా అంజు అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అంజు వాయిస్ విని వెనక్కి తిరిగి చూస్తుంది బాగి. ఇంకా అలా అమ్మా అని చెప్పి పాపం ఫస్ట్ టైం అంజు అయితే బాగిని పిలుస్తూ బాగి వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంకా బాగి కూడా అంజు అని చెప్పి పరిగెట్టుకుంటూ అలా పాపం తన దగ్గరికి వస్తుంది. అలా ఇంకా బాగి అయితే అంజుని కాపాడుతుంది. ఇంకా వెంటనే అంజుని పట్టుకొని అలా పరిగెడుతుంది అనమాట బాగి. అదే టైంలో ఇంకా అలా అంజు చాలా భయపడిపోతూ ఉంటుంది. అంజు, నీకేమీ కాదు, నీకు నేనున్నాను అని చెప్తుంది బాగి. పాపం బాగీని ఎమోషనల్గా హక్ చేసుకుంటుందనమాట అంజు. ఇన్నాళ్ళు నిన్నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వంటే ఏంటో అర్థమైంది. నీ ప్రాణాలకి తెగించి మరి నన్ను కాపాడావు. థ్యాంక్ యూ అమ్మా అని ఫస్ట్ టైం అమ్మ అని తన నోటితో అంజు బాగీని పిలుస్తుంది. ఇంకా బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.